మనం ధ్యానం చేద్దాం. గడిచిన కాలమంతా కాచి కాపాడి నూతన దినంలోనికి నడిపించిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఒక వాక్య భాగాన్ని నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. 118వ కీర్తన 18వ చరణం. 118వ కీర్తన 18వ చరణం. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమని అంటే, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను. యెహోవా నన్ను ఎలా అంట? కఠినముగా శిక్షించెను. కఠినముగా శిక్షించడం అని అంటే, ఒకసారి మనం ఆలోచన చేస్తే కఠినముగా శిక్షించడం ఎలా ఉంటుంది చూడండి. అక్కడ రాయబడిన మాట, యెహోవా నన్ను కఠినంగా అంట. కఠినంగా వ్యవహరించడం లేక కఠినంగా శిక్షించడం. అయితే శిక్షించాడు. యెహోవా కఠినంగా శిక్షించాడు లేక శిక్షిస్తాడు. యెహోవాకు శిక్షించే అధికారం అంటే ఉంది. ఆయన మన తండ్రి కనుక, ఆయన దేవుడు కనుక, దేవాది దేవునికి కఠినముగా శిక్షించే అర్హత ఉంది. చూడండి, ఎందుకు శిక్షిస్తాడు? శిక్షించడానికి గల కారణం ఏమిటి? ఎందుకొరకు ఆ ప్రభు అయిన ఆ దేవాది దేవుడు శిక్షించడానికి గల కారణం ఏంటి? మనం ఆలోచన చేస్తే ప్రియులారా, తండ్రి ఎందుకు శిక్షిస్తాడు? కుమారులను లేక కుమార్తెలను తండ్రి ఎందుకు శిక్షిస్తాడు? దేని కొరకు శిక్షిస్తాడు? చూడండి, శిక్షించడానికి గల కారణం ఏమిటి అంటే, మనం ఖచ్చితంగా ఇంట్లో ఏదైనా తప్పుడు పని చేసినప్పుడు లేక ఏదైనా చెప్పిన పని చేయనప్పుడు లేక ఏదైనా మనము అంటే తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు తల్లిదండ్రులు అంటే, శిక్ష చేస్తారు. శిక్షించుట. చూడండి, దేవుడు కూడా తన బిడ్డలను శిక్షిస్తాడు. నువ్వు నేను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్త మాంసంలో పాలు పంచుకుంటున్నాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనము కడగబడినాం, శుద్ధీకరించబడ్డాం, నీతిమంతులుగా మనము సిద్ధపడ్డాం. నీతిమంతులముగా, పరిశుద్ధులుగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధులుగా మార్చాడు, పరిశుద్ధులుగా చేశాడు. అయితే ఇప్పుడు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని బిడలముగా ప్రభు మనకు చేసినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైనా మనం పనులలో వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. అనేక సందర్భాల్లో దేవుడు శిక్షను అనేక సందర్భాల్లో మనం పొందుకుంటాం. మనం మనుషులముగా మనం ఖచ్చితంగా ఈ శిక్ష అనేది పొందుకుంటూ ఉంటాం.
అనేక సందర్భాల్లో. దాన్ని మనం కొందరు గ్రహిస్తారు, కొందరు గ్రహించకుండా ఉంటారు. చాలామంది గ్రహిస్తారు. గ్రహించిన వాళ్ళు నిజంగా దేవుని యొక్క కనికరం పొందిన వారు, అంతే, ఇంకేం చెప్పలేం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో శిక్షించబడటం మనం చూస్తే, ఎందుకు శిక్షిస్తారు, ఎవరు శిక్షిస్తారు అంటే, తండ్రి శిక్షించడానికి గల కారణం ఏమిటి అని అంటే, బాగు కావడానికి మాత్రమే, లేక సరి చేయబడుటకు మాత్రమే, లేక బలపరచబడుటకు మాత్రమే. మొత్తానికి సరి చేయబడాలి. దావీదు ఎందుకు శిక్షించబడ్డాడు? సరి చేయబడుట కొరకు. సరి చేయబడుట కొరకే శిక్షించబడ్డాడు. దావీదు సరి చేసుకున్నాడు. మనకు అనేక సందర్భాలు శిక్ష వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ శిక్ష అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది. అనేక రకాలుగా మనం ఆ శిక్షను మనము తెలుసుకోవచ్చు. మనము కొన్ని సందర్భాల్లో శిక్షించబడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు నేనేం నేర్చుకోవాలా, దీనిలో నేనేం తెలుసుకోవాలా? దేవుని యొక్క సన్నిధిలో శిక్షించబడటం అనేది ఆశీర్వాదమే. శిక్షించబడటం అనేది దీవెననే. ఏ శిక్ష రాలేదనుకోండి, ఎవరికి వేయరు శిక్ష? ఇంట్లో కంటిన్యూస్గా తాగుతున్నాడు, ఒకసారి కొట్టారు, 2 సార్లు కొట్టారు, 3 సార్లు కొట్టారు, 4 సార్లు కొట్టారు, వినట్లేరు. ఏం చేస్తారు? గాలికి వదిలేస్తారు. అంటే పూర్తిగా వదిలిపెడతారు. ఎందుకు వదిలిపెడతారంటే ఇంకా వాడు వేస్ట్ అని. ఇంకొంతమంది వచ్చి అడుగుతారు, ఫలానా మీ కుమారుడు ఎక్కడ? 2వ కుమారుడు, 1వ కుమారుడు, పెద్ద కుమారుడు, లేక చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె అంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేస్తారు వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. నేను చాలా సందర్భాల్లో చాలా మందిని చూశాను. కొంతమంది అయితే ఎలాగుంటారంటే, ఇంకా చనిపోయినా కూడా ఏడవలేని స్థితిలో, అంటే అంతగా విసిగిస్తారు, అంతగా విసుగు. అంటే పాపం లోకంలో నడుచుకుంటూ లోక సంబంధమైన వ్యక్తులుగా వాళ్ళు ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు చాలా మంది జీవితాల్లో నా కొడుకు లేడు, లేక నా కుమార్తె లేడు అని చాలా మంది జీవితాల్లో అలాగా స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోతే ఏడవలేని స్థితిలో కూడా ఉంటారు. అంటే అంత ఆయాస పెట్టినారు అనమాట, అంత శ్రమ పెట్టి ఉన్నారు. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ఒక నిమిషం సౌండ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను. కఠినముగా అంటే ఏదో చిన్నగా కాదు, భరించలేనంతగా యెహోవా నన్ను కఠినముగా శిక్షించను. నిజంగా ఆ కఠినమైన పరిస్థితి, కఠినమైన శిక్ష అనేది నార్మల్గా అనేక సందర్భాల్లో మనం భరించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. దేవుడు అంత కఠినుడా? నిజంగా సొంత కుమారుణ్ణి చేతులలో ఎత్తుక్కొని వారికి అన్ని రకాలుగా చూసిన వాళ్ళు కొడతారా, మనల్ని తిడతారా అని అంటే దానికి ఏమని చెప్పగలుగుతాం మనం? ఇక్కడ శిక్ష అనేది అనేక రకాలుగా ఉంటుంది. దావీదును దేవుడు శిక్షించాడా? ఖచ్చితంగా శిక్షించాడు. ఇశ్రాయేలును దేవుడు శిక్షించాడా? ఖచ్చితంగా శిక్షించాడు. అయితే ఇక్కడ ఏమని రాశాడంటే, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన తండ్రి. నువ్వు మంచి మార్గంలోనికి వెళ్ళాలా, దేవుని చిత్త ప్రకారంగా నడవాలా, నేను శిక్షిస్తాడు. ఖచ్చితంగా ఆ శిక్షను నీకు ఇస్తాడు. శిక్షణ కొరకే తప్ప మరణం కొరకు కాదు. ఆ యెహోవా నన్ను కఠినముగా శిక్షించను, కానీ ఆయన మనల్ని మరణమునకు అప్పగించలేదు. దేవుడు నన్ను అప్పగించలేదు. మరి ఎందుకు శిక్షిస్తున్నాడు? ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఒక బాధ, లేమి, సమస్య, కష్టము, ఈ కష్టములోనే చచ్చిపోతావు అనుకుంటున్నావా? ఈ బాధలోనే చచ్చిపోతా అనుకుంటున్నావా? దీనిలోనే చచ్చిపోతా అనుకుంటున్నావా? ఇప్పుడు నీ తండ్రి నిన్ను శిక్షిస్తున్నాడు కదా, నీ ఇంట్లో ఉన్న నీ తండ్రి నువ్వు తప్పు చేసినప్పుడు శిక్షిస్తున్నాడు. అయితే నిన్ను శిక్షించేవాడు నువ్వు చావాలని కోరుతాడా? నువ్వు చచ్చిపోవాలని కోరుతాడా? నువ్వు చావాలని శిక్షిస్తాడా? మనం చావాలని కోరరు కదా. అలాగైతే ఆయన తండ్రి కాడు కదా. వాక్యం చెప్తా ఉన్నది, తల్లి అయినా తండ్రి అయినా విడుచునేమో, వారైనను విడుస్తారేమో, కానీ నేను నిన్ను విడువను అంటాడు. అంటే ఒకవేళ అలాగున తల్లిదండ్రులు చేస్తారేమో, కానీ నేను నిన్ను చెయ్యాలాగా, నేను చెయ్యను అలాగా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు శిక్ష మన పైన ఆల్రెడీ, మన పాపములను బట్టి మనం చేసిన ప్రతి శిక్ష యేసుక్రీస్తు ప్రభు మోసాడు. అయితే మరలా మనము మోయాల్సిన అవసరం లేదని అంటే, ఖచ్చితంగా జన్మము నుండి వచ్చిన ఏదైతే పాపము, పూర్వీకుడు ఆదాము యొక్క పాపం మనల్ని ఏదైతే వెంటాడిందో, ఆ రక్త పాపము, అది ఖచ్చితంగా శాపము నుండి దేవుడు విడిపించాడు, రక్తంలో కడిగి శుద్ధీకరించాడు. మనం ఈ లోకంలో వాక్యం ఆజ్ఞను అతిక్రమించి మనం చేస్తున్నాం కదా, వీటిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. శిక్షించకపోతే అసలు ఆయన తండ్రి కాడు. చూడండి, ఎందుకు శిక్షిస్తున్నాడు దేవాది దేవుడు అని అంటే, మనం ఏదో ఒక దగ్గర తప్పు చేశాం, ఒప్పుకోవాల్సిందే. అన్ని రోగాల శిక్షను బట్టి వచ్చేవి కాదు, పాపాన్ని బట్టి వచ్చేవి కావు, పరీక్షించడం కొరకు కూడా వస్తాయి. అలాగే ముళ్ళు అనేది కూడా ఉంది. కాబట్టి సమయాన్ని బట్టి అవి తొలగించబడుతుంటే అది వేరే విషయం. కానీ ఈరోజు కొంతమంది కొన్ని అనుభవించడానికి గల కారణం, శిక్షింపబడుతున్నారు, దేవుని చేతిలో శిక్షింపబడుతూ ఉన్నారు. శిక్ష అయితే ఏదో ఒక దగ్గర మనం సరిగ్గా లేకపోవడం బట్టి, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ సంబంధమైన భక్తులకు, బిడ్డలకు, సేవకులకు, విశ్వాసులకు వచ్చే ఒక బలమైన పాపం ఏంటంటే, త్వరగా అంటుకునేది, సంఘంలో చేరిన గర్వం అనేది అంటుకుంటుంది. దేవుని పిల్లారా, సంఘంలో చేరిన తర్వాత చాలా మందికి అనే పాపం అంటుకుంటుంది. చాలా మంది జీవితంలో, ఒకరిద్దరని కాదు, చాలా మంది జీవితాలు ఈ గర్వము అనేది ఏం చేస్తుంది మనుషులకి అని అంటే, పడేస్తుంది. వాక్యం చెప్తున్నది, పాపమునకు పడిపోవటకు ముందు గర్వం నడుచును, అహంకారం కలిగిన మనస్సు నడుచును అని చెప్తుంది. నాశనానికి ముందు గర్వం నడుచును. గర్వం ఎప్పుడు నడుస్తుంది అంటే నాశనానికి ముందు. కాబట్టి చాలా మంది జీవితాల్లో గర్వం అనేది కంఠాహారం వల్ల ధరించుకుందంట. ఎక్కడో ఒక దగ్గర ఈ గర్వము, లోబడలేని తత్వము, ఈ యొక్క వీటిని దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు మన జీవితాల్లో మన లోపల ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా వీటిని బట్టి దేవుడి సన్నిధిలో మనం శిక్షింపబడతాం. మనము శిక్షింపబడటం, ఈ రోజులో చాలా మంది శిక్షింపబడుతున్నారు. వారు ఎందుకు శిక్షింపబడుతున్నారు అని అంటే, ఎక్కడో ఒక దగ్గర
వారు సరి అయిన స్థితిలో లేని దాన్ని బట్టి, వారి కరెక్షన్ అనేది సరిగ్గా లేని దాన్ని బట్టి. చూడండి, ఈరోజు నువ్వు శిక్షింపబడుతున్నావు, లేక మనం శిక్షింపబడుతున్నాం. రోగం ద్వారా కావచ్చు, లేక ఇంకా మోసం ద్వారా కావచ్చు, లేక ఏదైనా సరే అనేక రకాలుగా. ఇది ఎందుకు జరిగింది అని అంటే, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఏదో దేవునికి నచ్చనిది మన లోపల ఉంది. సరే, మరి ఇప్పుడు ఏంది? దేవుడు ఆయన మనల్ని పారవేస్తాడా? ఆయన మనల్ని పారవేస్తాడా? ఆయన మనల్ని పారవేసే దేవుడు కాదు కదా, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. దేవుడు పాపాన్ని వ్యతిరేకిస్తాడు కానీ పాపిని కాదు. అంటే మన లోపల ఉన్న పాపమును తీసేయడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప, తీసేయడానికే చూస్తాడు తప్ప మనల్ని తీసేయాలని చూడడు. తండ్రి కుమారుని ఎందుకు శిక్షిస్తాడని అంటే, బాగా కావాలని శిక్షిస్తాడు కానీ తీసివేయబడాలని చూడరు. చూడండి పిల్లారా, దేవుని వాక్యంలో ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన నేను కఠినముగా నన్ను శిక్షించాడు, కానీ మరణమునకు నన్ను అప్పగించలే. ఎందుకు అప్పగించలే? మరణానికి ఎందుకు అప్పగించలే? నీకు వస్తున్న శిక్ష మరణానికి తీసుకెళ్ళొచ్చు కదా అంటే, అది మరణించడానికి రాలేదు కదా, అది మరణ సమయం కాదు కదా, అది నువ్వు మరణించాల్సిన సమయం ఇది కాదు కదా. మరి ఎందుకు వచ్చింది? శిక్షింపబడటకు వచ్చింది. శిక్షింపబడుతున్నామంటే అంత పాపులమా? మనుషులము కదా, మనం దేవుళ్ళమేం కాదు కదా, దేవుడు మనల్ని మనుషులుగా చేయలేదు కదా. అలా అని చెప్పి ఎవడు సరిగ్గా లేడు, అందరూ పాపులే, అందరూ బలహీనులే అని నిన్ను పాపంలోనే ఉంచడానికి కాదు ఈ మాట చెప్పేది. కృప పాపంలో నుండి జయించడానికే తప్ప, మరలా పాపములు పడకుండా పాపం పైన ప్రభుత్వం చేయడానికే కృప అనుగ్రహించబడింది తప్ప, కృపను ఆధారం చేసుకొని పాపం చేయడానికి కాదు. అందుకే కొరింథీ పత్రికలో దేవుని కృపను నిరర్థకం చేసుకోవద్దు అంటాడు భక్తుడు. ఇప్పుడు శిక్షించాడు, మరణంలోకి ఎందుకు అప్పగించలేడు అని అంటే, మరణానికి అప్పగించకపోవడానికి గల కారణం ప్రేమిస్తున్నాడు కాబట్టి. నువ్వు నశించిపోకూడదనే కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరలా నువ్వు నశించిపోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు ఆయన? ఆయన నేను నశింప చేయడు. ఆయన నువ్వు నశించిపోవాలని ఆయన శిక్షించాడు. మరి ఎందుకు శిక్షిస్తున్నాడు? నీవు సరి చేయబడాలని శిక్షిస్తున్నాడు, కఠినముగా శిక్షిస్తున్నాడు. ఎలాగనుకుంటా అంటే, దేవుడు ఉన్నాడా, అసలు ఆయన దేవుడేనా? ఇవి అర్థం కాక అన్ని జనులు చాలా మంది సైకో దేవుడు అంటున్నారు. అసలు ఆ సైకోలకు అర్థం కాని దేవుడు ఆయన. ఎందుకు అర్థం కాడనంటే, అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటనంటే, అసలు వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేరు. సత్యము అర్థం కాలేదంటే ఇంకేం చెప్తారు? ఇప్పుడు 2+2 మ్యాథమెటిక్స్లో నాకు మంచి మార్కులు వచ్చాయని అనుకోవద్దు. ఆ 2 ఎవడైనా చెప్తాడు, నేను కూడా చెప్తాను. కాబట్టి 2+2 ఎంత అంటే 4 అంటారు కదా. అంటే జ్ఞానం లేని వాడికి కూడా తెలుసు 2+2 ఎంత అని. రెండు కలిపితే ఎంత. యేసుక్రీస్తు ఒక ఔన్నత్యము ఆయన గురించి వింటున్నప్పుడు అనవసరంగా కావాలని వాళ్ళది చూసుకోకుండా వేలుపెట్టి చెప్పే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని మూర్ఖులు అనకపోతే ఏమంటారు? జ్ఞానం లేని వాడు కూడా చెప్తాడు 2 అని. ఇంకోటి, ఈ 2 ఎడ్యుకేషన్ దానికి సంబంధం లేదు, కానీ రక్షణ అనేది అంతరంగంలో జరిగే కార్యక్రమం, అంతరంగంలో జరిగే కార్యం. అది ఎవడు కూడా ఆర్పలేడు, అంతే వేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, వాళ్ళకి అర్థం కాకపోతే అయిపోయింది సైకో అని అంటే. నీ తండ్రి నీ తల్లి సైకో అనొచ్చా? అనడానికి లేదు కదా. మరి ఎందుకు వీరికి అర్థం కావట్లేదు? దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులారా, ఇక్కడ చూడండి, యెహోవా నన్ను కఠినముగా శిక్షించాడు, భయంకరంగా శిక్షించాడు. పాత నిబంధనలో కొన్ని ఉన్నాయి, అవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాశాడండి. అది ఛాయగా ఉన్నాయి, మనం నేర్చుకోవాలి, తప్పదు. కఠినముగా అంటే ఎలాగుంటుందని అంటే, పిల్లారా, దేవుడు ఉన్నాడా? దేవుడు నన్ను ఎందుకు చేయొదిలేశాడు? అసలు దేవుడు ఉన్నాడా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా?
కారణం ఏంటి? అసలు నువ్వు ఉన్నావా? నేను ప్రార్థన చేయను పో, నేను వాక్యం చదువును పో, నేను పడుకుంటున్నా పో. నేను పడుకుంటున్నాను అనుకుంటూనే ఎవరికి చెప్తున్నావు? దేవుడికే చెప్తున్నావు. నేను ప్రార్థన చెయ్యను అని అనుకుంటూనే ఎవరికి చెప్తున్నావు? దేవుడికి చెప్తున్నావు. నేను వాక్యం చదవను అని ఎవరికి చెప్తున్నావు? దేవునికి చెప్తున్నావు. అవునా? ఒకసారి ఆలోచన చేసుకో. అంటే పైకి మాత్రము విసిగి వేసారిపోయి చేస్తున్న పని అన్నమాట. అయితే దేవుడు నీ అంతర్భాగాన్ని చూస్తున్నాడు ఈ రాత్రి. పైన నువ్వు మాట్లాడిన మాటను బట్టి చూస్తలే, అంతర్భాగాన్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ దాదాపుగా చాలా మందికి అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం. ఏమంటా? పడుకున్నావేమో ఎప్పుడైనా ప్రార్థన చేయడం వదిలేసావు. చర్చికి నేను రాను పో, ఎవరికి చెప్తున్నావు రాను పో అని? ఎవరికి అంటున్నావు? రాను పో, నేను రాను, నేను వెళ్ళను చర్చ్కి. నేను ఎందుకు వెళ్ళాలా? నాకేం మంచి జరిగింది? ఎవరితో వాదిస్తున్నావు? ఎవరితో చెప్తున్నావు? నా బ్రతికేందుకు ఇలాగ అవుతుంది? దేవుడే కనుకుంటే అని అంటూనే మరలా నువ్వు నిజంగా ఉంటే అని అంటాం. నువ్వు నిజంగా ఉంటే అంటే నువ్వు నిజంగా ఉంటే అనే మాట నీ నోటి నుంచి వస్తుందంటే నిజంగా ఉన్నాడనే కదా వస్తుంది. నాకేం బాగా అయింది అన్నిటిలో దేవుని సన్నిధికి వస్తుంటే ఏదైనా మేలు జరిగిందా? నాకు ఏదైనా బాగా అయిందా? మంచిగా అయిందా? లేక మేలు జరిగిందా? నీ సన్నిధికి వచ్చిన నాకు ఏమైనా మేలు జరిగిందా అంటే ఎవరికంటున్నావు ఆ మాట? నీ సన్నిధికి వచ్చినప్పుడు నాకేమైనా మేలు జరిగిందా అని ఎవరికి అంటున్నావు? అంటే నీవు దేవునిని విశ్వసిస్తున్నావు. చూడండి, నీవు శిక్షింపబడేటప్పుడు అనిపిస్తుంది, అసలు ఇంత కష్టం ఎందుకు? తీసుకుంటే అయిపోయింది కదా, చంపితే అయిపోయింది కదా. ఒక్కోసారి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు కొడితే ఇలాగంటారు, నన్ను చంపేయి అంటారు. మీరు ఎప్పుడైనా చూడండి. లేకపోతే తల కొట్టుకొని నేను చచ్చిపోతా అంటారు. లేకపోతే నన్ను చంపేయి ఒకసారి చంపేయి కదా. మనం ప్రార్థన చేసి ఉండొచ్చు, దేవా నన్ను తీసుకో, నేను భరించలేను తీసుకో. ఆయన అంటాడు, తప్పు చేసినావు కాబట్టి కఠినంగా శిక్షించుతున్నాను, కానీ ఇది మరణం కొరకు కాదు నేను శిక్షించేది. మరణించాలని నేను కొట్టట్లే, అది మూర్ఖత్వం మనది. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నాకు శిక్ష రావద్దు. శిక్ష వస్తే తీసుకో, నేనుండా, నాకు చేత కాదు, నేను బ్రతక, నాకు అవసరం లేదు, తీసుకో. నువ్వేం నువ్వు దేవునివేనా? నువ్వు అసలు నన్ను కన్నవా? నిజంగానే నువ్వు దేవునివి అయితే, నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తే అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే కొడుతున్నాడు. ప్రేమిస్తే అనే మాటకే ఆన్సర్ దెబ్బలు కొట్టడం. ప్రేమిస్తే అనే మాటకి ఆన్సర్ శిక్షింపబడటం. నీ తండ్రి దగ్గరికి వెళ్ళి మీ డాడీ కొట్టినాడు, నిజంగా నీకు ప్రేమ ఉంటే నేను ఇప్పుడు సిగరెట్ తాగుతావు, కొట్టకు. ఎవరు ఊరుకుంటాడు? మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నిజంగా నీకు నానంటే ప్రేమ ఉందా? చాలా ప్రేమ. నేను గుట్కాలు తింటా, కొట్టకు. నేను మద్యపానం తాగితే కొట్టొద్దు, నాకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతా, కొట్టకు అంటే ఎవరు ఊరుకుంటారు? అనొచ్చా ఆ మాట? సరే, ఇప్పుడు బాగా సిగరెట్ తాగేసి వచ్చి డాడీ కొడుతున్నాడు, నేనంటే నీకు ప్రేమ లేదు పో అని అంటే అది ఎట్లా జరుగుతుంది? ఎలా ఉంటుంది చెప్పండి? చూడండి, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేదు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. చదువు సామెతల గ్రంథం 13:24. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించేవాడు వాడిని ఏం చేస్తాడంట? శిక్షించును. 13:24. కుమారుణ్ణి ప్రేమించేవాడు వాడిని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తాడు. కుమార్తె అయినా కుమారుడైనా దేవుని దృష్టిలో అందరూ ఒకటే. శరీరంలో వేరు అయినప్పటికీ కూడా ఆత్మలో ఒకటే.
ఎందుకంటే అందరూ ఒకటే కదా, మేము గాజులు పెట్టుకుంటాం, మేము కమ్మలు పెట్టుకుంటాం, మేము జీన్స్ ప్యాంట్లు వేసుకుంటాం, మన తారుమారు అయితే మళ్ళీ కలిపిలా. ప్రైజ్ ద లార్డ్. బెత్తము వాడని తన కుమారుడు తన తన తండ్రి ఎవరికంట? కుమారునికి విరోధం, అంతే. మరి ఏం వాడాలా? బెత్తం వాడాలి. దేని కొరకు వాడాలా? కుమారుణ్ణి తండ్రి ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? వానిని శిక్షిస్తాడు. అంటే కఠినముగా శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించాడు. ప్రేమిస్తున్నాడు కనుక శిక్షింపబడుతున్నావు, అంతే. ఇది కరెక్ట్. నిన్ను ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు. చూడండి పిల్లారా, ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమను బట్టి దెబ్బలు తింటున్నావు. నువ్వు అనాలా, ప్రభువా క్షమించు, నీకు వ్యతిరేకంగా నేను ఏమైనా చేశానేమో, నడిచానేమో, కనికరించు నాయనా అని అడగాల. అంతేగాని వాక్యాన్ని మానేస్తా, ప్రార్థన మానేస్తా, ఇదిగా మనం చేసేది. అప్పట్లో తల్లిదండ్రులు కొడితే అన్నం మానేసేవాళ్ళు కదా, స్కూల్ పోకపోతే. ఇక్కడ అన్నాడు, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షిస్తాడు. అంటే నువ్వు ప్రేమిస్తున్నాడా దేవుడు? సరే, ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయి. తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడా? నేను మీ అందరికి ఒక క్వశ్చన్ వేస్తున్నా. దేవుడు మిమ్మలను ప్రేమిస్తున్నాడు అనే దానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడు, అవన్నీ కొంచెం ఆపుదాం. అంటే అక్కడికి వెళ్ళాక అది కన్ఫర్మ్ అదే కదా, అదే కదా ఆయన ప్రేమిస్తున్నాడు. అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అది మనం కాసేపు అక్కడ అలా ఉంచుదాం. అలాగుంచి ఇంకా కొంత ఏమంటారు ఇంకా కొన్ని ఆలోచనలతో మనం వెళ్దాం. ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి రక్తం కార్చాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆమేన్. ఇది సంతోషం, ఇది అద్భుతమైనది, ఇది ఎవరు చేయలేనిది. ఇంకొక కోణం, నేను ఇంకొక క్వశ్చన్ వేస్తున్నా. మీ తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి చెప్పు, ఆన్సర్ వేసుకో. నీ మనసులో నువ్వు ఆన్సర్ వేసుకో. ఈ వాక్యాన్ని బట్టి ఆన్సర్ వేసుకో. నిన్ను నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు అనడానికి రుజువేంటి? రుజువు అఫ్ కోర్స్ కొంతమంది తల్లిదండ్రులు అయిన దానికి కాని దానికి అన్నిటికీ కొడుతూనే ఉంటారు, అది వేరే, దాన్ని వదిలిపెట్టదు. నిజముగా వాక్యాన్ని బట్టి ఆలోచన చేయి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నీ తల్లిదండ్రులు శిక్షిస్తున్నారా? ఓకే, రైట్. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను కదా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దానికి రుజువేంటి అని నీకు అడిగితే నువ్వేం చెప్తావు? నేనేం చెప్తా అంటే, ఫలానా వ్యక్తి నాకు మోసం చేశాడు, లేక అనారోగ్యంతో ఉన్నా, లేక సమస్యలలో ఉన్నా, అప్పులతో ఉన్నా, కష్టాలలో ఉన్నా, కన్నీళ్లతో ఉన్నా, దేవునికి స్తోత్రం, అనారోగ్యముతో ఉన్నా, బాధతో ఉన్నా, కానీ ఇవన్నీ పెద్ద బాధగా అనిపించవు మరలా. చూడండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే రుజువు ఏంటంటే నువ్వు శిక్షింపబడటమే కదా. నువ్వు చేసిన తప్పిదమును బట్టి శిక్షింపబడటమే కదా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. రోడ్డు పైన నువ్వు సిగరెట్ తాగితే రోడ్డు పైన ఎవరు ఏమనరు. ఇంకొక మాట చెప్పాలంటే, కొంచెం మ్యాచ్ బ్యాగ్స్ ఇస్తావా అని అంటే, మ్యాచ్ బ్యాగ్స్ ఉందా అంటే వాడు కూడా తాగబోతే తీస్తాడు. అదే రోడ్డు పైన నువ్వు సిగరెట్ తాగేటప్పుడు నీ తండ్రి చూస్తే నీకెట్లా ఉంటుంది పరిస్థితి? అది మరి. అంటే లోకంలో ఎవరు పట్టించుకోలేరని అంటే అర్థం ఏంటంటే నీ పైన ప్రేమ లేదు. నేను నీ తండ్రి పట్టించుకొని కొట్టాడంటే అది ప్రేమ ఉన్నట్టు. అంటే ఈరోజు నువ్వు సమస్యల్లో ఉన్నావు అంటే అర్థం ఏంటి? ఒకసారి చెప్పు, ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని ఒకసారి ఆలోచన చేయి, వాక్యాన్ని బట్టి ఆలోచన చేయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఆన్సర్ చెప్పేసుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు తాను ప్రేమించు వాణ్ణి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు నేను మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిని. చూడండి ఏమంట, ప్రభువు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుడు దండిస్తాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎస్, స్వీకరించే ప్రతి కుమారుడు దండిస్తాడు, శిక్షిస్తాడు.
దేవుడికి స్తోత్రం. పైన ఉన్న మాటలు కింద అంటే ఫుల్ పెట్టేసినారు. ఆయన ఏమన్నాడు? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఏమంటే ఇక్కడ మనం ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుతో అంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి స్వీకరించుతున్నాడు కాబట్టి శిక్షింపబడుతున్నావు. చూడండి పిల్లరా, దేవుడు నిన్ను శిక్షించడానికి గల కారణం స్వీకరించాడు కాబట్టి, స్వీకరిస్తున్నాడు కాబట్టి. ఎవరికంటే వాళ్ళని శిక్షించారు కదా. ఈ రాత్రికాల సమయంలో నిన్ను స్వీకరించడం కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. ఆయన నిన్ను శిక్షలోనికి నడిపిస్తున్నాడు. శిక్ష ఖచ్చితంగా ఇది ఆశీర్వాదకరమైనది. దేవుని యొక్క శిక్ష ఎన్నో ఆశీర్వాదాలు కూడా తీసుకొస్తుంది. ఆమేన్. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు కొడితే ఏం తీసుకొచ్చేవారు ఇంటికి అని అంటే ఎన్నో తీసుకొచ్చేవారు, అవునా? ఇప్పుడు మీ కుమార్తెలను ఒకవేళ కొడితే మీరేం చేస్తారు? ఖచ్చితంగా ఏమన్నది కొనిస్తారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు శిక్షిస్తున్నాడు అంటే దాని వెనకాల ఆశీర్వాదం కూడా ఉందనే అర్థం. ఆమేన్. ఎందుకు శిక్షిస్తాడని అంటే నేను చదువుదాం, ఇంకా కొన్ని రెఫరెన్సెస్ చేయాలని ఆశపడుతున్నాను మీకు. ఇప్పుడు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో శిక్షాఫలం అంటే ఇవన్నీ ఒక నిమిషం దేవునికి ఇస్తుంది. బైబిల్లోనేమో మనం బైబిల్ వాడితే కొన్ని రెఫరెన్సెస్ అన్నీ కలిసి ఉంటాయి. బైబిల్ వాడితే కొన్నిసార్లు మొబైల్లో వేరువేరుగా కొన్ని ఉంటాయి. చాలా సందర్భాలు ఇది గూగుల్ మీటే కనుక లైట్లు ఆఫ్ చేసుకొని వాక్యం పంచుకుంటాం కనుక ఒక నిమిషం 12వ అధ్యాయం 12వ అధ్యాయం ఇవన్నీ కలిసి ఉన్నాయి. 5వ వచనం మొత్తం 7 వరకు కలిసి ఉన్నాయి. అయితే నేను 7వ వచనం చదువుతున్నా. ఏమంట? శిక్షాఫలము పొందుటకై ఏం చేస్తున్నారు? మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? దేవుడికి స్తోత్రం. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ ఏం చేస్తున్నారంట? శిక్షలో పాలు పొందుతున్నారంట. దేవునికి స్తోత్రం కనుగులు గాక. ఆమేన్. చూడండి, శిక్షింపబడటం, శిక్షాఫలం పొందుటగా మీరు ఏం చేస్తున్నారు? సహిస్తున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరున్నారు కుటుంబంలో? తండ్రి ఎందుకు శిక్షించాడు? ఆయన నిన్ను కఠినముగా శిక్షిస్తున్నాడు, కానీ మరణమునకు మాత్రం అప్పగించలే. అంటే నీకు వస్తున్న అనారోగ్య సమస్యలు, కష్టకాలం, దుఃఖం ఏదైతే ఉందో అది మరణంలోనికి తీసుకువెళ్ళదు. మరి ఎక్కడికి తీసుకువెళ్తుందని అంటే పిల్లారా, ఇక్కడ చెప్తున్నాడు, తండ్రి శిక్షించకపోతే ఎలా? నేను శిక్షిస్తున్నాను అంతే. ఎందుకొరకు? శిక్షాఫలం పొందుట కొరకు, ఆశీర్వాదం రావుట కొరకు, సరైన స్థితిలో రావుట కొరకు, ఎగ్జామ్లో మంచిగా పాస్ అవుట కొరకు, మెడల్స్ పొందుట కొరకు శిక్షిస్తున్నా. నేను శిక్షణ ఇస్తున్నా. దేవుడికి స్తోత్రం. చూడండి పిల్లారా, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు అంటున్నాడు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. శిక్షాఫలం పొందుటకై. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చెప్పబడుతున్న మాట, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? అంటే నువ్వు కూడా శిక్షించబడుతున్నావు అంటే ఎవరు నువ్వు? మనం ఏమై ఉన్నాం? మనం ఎవరమై ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. దేవుని సొత్తు అయిన ప్రజలం. తండ్రి శిక్ష అంటే ఆల్రెడీ మనల్ని దేవుడు కుమారులను కుమార్తెలుగా చేసుకున్నాడు అంతే. అందును బట్టి ఈ రాత్రి నీ జీవితంలో ఇంకా మరణించలే, నిన్ను తృణీకరించలే, నిన్ను త్రోసేయలే, నేను ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళగొట్టలే. ఆయన నిన్ను కుమారులుగా కుమార్తెలుగా దేవుడు చూస్తున్నాడు.
ఆయనను చూస్తున్నాడు. శిక్షాఫలం చూడండి, ఇక్కడ ఏమంట, తండ్రి శిక్షింపను కుమారుడు ఎవరు? నేను దేవుడు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు కదా, ఎందుకు శిక్షించాడు? ఆయనకు అధికారం లేదా? మరి మనం ఏం చేయాలి? ఆయనకు అప్పగించుకోవాలి కదా. మనం శిక్షించబడుతుంటే పారిపోతే ఎలా? నీ సన్నిధికి రానంటే ఎట్లాగా? కొంతమంది శిక్షింపబడుతుంటే అంటారు, నేను చర్చికి రాను, వచ్చేం చేయాలా, నాకు దేవుడు ఏ మేలు చేయలేడు, అన్నీ నాకు నష్టాలే, కష్టాలే, బాధలే, కన్నీళ్ళే. చూడండి పిల్లరా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఫుల్గా సిగరెట్ తాగుతారు, లంగ్స్ పాడవుతాయి, దేవుడు నాకేం మేలు చేశాడంట. దీనికి ఏమన్నా జ్ఞానం ఉందా ఈ మాట అనడానికి? ఒక్కరు కాదు, సీరియల్ సినిమాలు అన్నీ చూస్తారు. అన్నీ చూసి మరలేమంటే తెలుసా, ఈ అన్నీ చూసి అప్పుడప్పుడు పాస్టర్ ఇంటికి వస్తే కానుకిస్తారు, అన్నిటిలో పాలు పంచుకుంటారు, చర్చిలో కూడా పాలు పంచుకుంటారు. శిక్ష వస్తుంది, అప్పుడు ఏమంటారు తెలుసా? వాక్యం చెప్తుంది క్రీస్తు వైపు చూడని, వాక్యం చెప్తుంది మనకు మాదిరిగా ఉన్నవారిని చూడమని. కానీ వీళ్ళు ఏం చేస్తారనంటే, మేము లోకంలో ఎవ్వరు చేయలేనంత పాపం చేసినాం, అందుకే మాకే ఈ శిక్ష, ఈ సమస్యలు, ఇవన్నీ. దేవుడు మాకేం మేలు చేశాడు బ్రదర్? అన్నా, దేవుడు మాకేం మేలు చేశాడు? మరీ ఇంత ఘోరంగా లోకంలో తాగుబోతులకు లేని శిక్ష మాకేంది? మేము కానుక బాగానే ఇస్తున్నాం, అన్నిటిలో పాలు పంచుకుంటున్నాం. చూడండి, ఇతరులతో పోల్చుకొని నీతిమంతులుగా చూసుకున్నారు తప్ప వాక్యంతో కాదు కదా పోల్చుకునేది, సరి చేసుకునేది. వాక్యంతో పోల్చుకుంటే మనం ఎలాంటి వారమని అర్థం అవుతుంది. ఇతరులతో ఎందుకు పోల్చుకుంటాం? ఇతరులు 1 గంట సేపు ప్రార్థన చేస్తే నేను 2 గంటలు చేస్తా, వాళ్ళు 3 గంటలు చేస్తే నేను 5 గంటలు చేస్తా, అయినా నాకెందుకు శిక్ష వచ్చిందని అంటే ఎలా? అసలు నువ్వు వాక్య ప్రకారంగా ఎలా ఉన్నావు చూసుకోవాలి కదా, మనం చూసుకోవాలి కదా. పిల్లలు నిజంగా ఈరోజు మనుషులను చూసుకున్నారు, దేవుని చూడట్లేరు. దేవుని చూడాలి కదా, దేవుని వైపు చూడాలి కదా. ఈ రాత్రి ఇక్కడ అంటాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? నువ్వు ఈరోజు బాధను అనుభవిస్తున్నావేమో, ఎక్కడ తోచలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈ సమయంలో ఒకటే, దావీదు ప్రభు సన్నిధికి వెళ్ళి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు ప్రభువా, రక్షణ ఆనందము నాకు మరలా నూతనముగా పుట్టించు ప్రభువా, శుద్ధ హృదయం నాకు దయచేయ్యా, నీకు కేవలం నీ ఎదుటనే నేను పాపం చేసి ఉన్నాను, క్షమించు. నిజంగా దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని, బలిపీఠం పట్టుకొని కన్నీరు గార్చాలి, కానీ దూరంగా పారిపోకూడదు. నీ శిక్షను నేను భరిస్తున్నాను, నీ శిక్షను నేను భరిస్తున్నాను ప్రభా, నేను శిక్షకు అర్హుడను, శిక్షకు పాత్రుడనయ్యా. మనం శిక్షకు పాత్రులం, రక్షణ ఇచ్చింది యేసయ్య. శిక్షకు పాత్రులమే, మనం శిక్షింపబడవారమే. ఖచ్చితంగా శిక్షింపబడుతున్నప్పుడు తండ్రి భారముగా ఉంది. భక్తుడు అనేక సందర్భాల్లో ప్రార్థన చేశారు, అనేక సందర్భాల్లో. చూడండి పిల్లారా, కీర్తనలలో ఇక్కడ అంటాడు, 6వ కీర్తన, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. అనేక సందర్భాలలో ఇక్కడ అంటాడు, 73వ కీర్తన 14వ చరణం, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. నిన్ను దేవుడు మరణమునకు అప్పగించలేదు, నిన్ను ఆయన మరణమునకు అప్పగించ. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనమా, దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి
దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, కానీ ఆయన నీ చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు. శిక్ష అంతే. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పంచుకోవాలి. శిక్షలో పాలు పంచుకోకపోతే వాళ్ళు దుర్బీజులే. కానీ అక్కడ చదువుదాం. ఇంకో మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమ కష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధాత్మలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూడండి ఇక్కడ ఎంత మంచి చక్కటి మాట. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చాడు. ఎవరు వారు అంటే 12:10 అంటే దానిపైన ఒకసారి మనం చూస్తే 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి అందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన, చూడండి ఏ తండ్రి అంట, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఎవరు ఆత్మలకు తండ్రి అయిన వాడు? దేవుడు కదా, ఆత్మ కాపరి కదా ఆయన. ఇప్పుడు ఏమంటాడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నీ జీవము క్రీస్తుతో పాటు దేవుని అందు దాచబడి ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఆత్మలకు తండ్రి అయిన వానికి మనము మరి ఎక్కువగా భయముతో లోబడి బ్రతకాలి కదా. 10వ వచనం. ఇది ఇప్పుడు శరీర తండ్రులు ఏం చేస్తారు? వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ శిక్ష దేని కొరకు తెలుసా? పరిశుద్ధతలోనికి ఇంకను పరిశుద్ధత క్రీస్తు యొక్క పరిశుద్ధతను మనం పొందుకొనుట కొరకు. ఎందుకంటే తెలుసా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభు యొద్దకు వెళ్ళలేడంట. పరిశుద్ధులుగా మనము కావాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి అని అంటే అక్కడ చెప్తా ఉన్నాడు, శిక్షింపబడుట. దేవునికి స్తోత్రం. అంటే శిక్ష ఏం చేస్తుంది అని అంటే పరిశుద్ధపరుస్తుంది ఉంటది, పరిపూర్ణతలో నడిపిస్తూ ఉంటది. నీకు వచ్చే శిక్ష ఏం చేస్తుంది? పరిశుద్ధతలో నడిపిస్తుంది. లోక సంబంధమైన ఆలోచనలు చంపి పరలోక సంబంధమైన ఆలోచనలతో దేవుడు నింపుతూ నడేస్తున్నావులే. మ్యాన్, దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధతలో ఎవరి పరిశుద్ధతలో? ఆయన పరిశుద్ధతలో మన మేలు కొరకే కదా. అంత గొప్ప కార్యం ఇది. నీ జీవితంలో ఏదైనా సరే పొందుకోవట్లేదు దేవుని సన్నిధిలో అంటే అది శిక్ష అనుకో. ఒకవేళ మరి ఏంటి శిక్ష? మరణంకు అప్పగించేలా శిక్ష వేశాడు. ఎందుకు శిక్ష వేశాడు తెలుసా? తన పరిశుద్ధతలో పాలు పంచుకొనుటకు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న దేని కొరకు అని అంటే నువ్వు పరిశుద్ధత వెంబడి పరిశుద్ధతను పొందుకొనుట కొరకు. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన ఆశీర్వాదకు సంబంధించిన మాట ఇది. ఎంత గొప్ప కార్యం ఇది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు ఇలానా పరిశుద్ధతలో, తండ్రి యొక్క పరిశుద్ధతలో మనం వెళ్ళుట కొరకు, తండ్రి యొక్క పరిశుద్ధత, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత, యేసయ్య యొక్క పరిశుద్ధతలో మనము శుద్ధి చేయబడుట కొరకే ఈ శిక్ష మనం పొందుకుంటున్నాం. శుద్ధీకరించబడుట కొరకు శిక్షలో పాలు పొందుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నీ జీవితంలో ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడటానికి, పరిశుద్ధతలోనికి రావడానికి, పరిశుద్ధతలోనికి మనం వెళ్ళడానికి యేసయ్య మనల్ని శిక్షిస్తున్నాడు.
ఏమంటే వారు కొన్ని దినం మట్టుకు వారు తమకు ఇష్టం వచ్చినట్టు శిక్షించారు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, యేసయ్య యొక్క పరిశుద్ధతలో పాలు పొందుట కొరకు ఆయన మనలను శిక్షిస్తున్నాడు. మన మేలు కొరకే అంట ఇది. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు కదా. మనం పరిశుద్ధులుగా కావాలంటే శిక్ష రావాలి కదా. ఆ శిక్ష వస్తేనే కదా మనం కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనే కదా మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. కాబట్టి నువ్వు అనుభవిస్తుంది నీ మేలు కొరకే అని గట్టిగా ఈ వాక్యం బట్టి నువ్వు నమ్మాలి. రాత్రి చివరి ఒక మాట చదివి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ అంటున్నాడు, కుమారులైన వారందరూ ఏం పొందుకున్నారంట? శిక్షలో పాలు పొందుతున్నారు. చూడండి, మరి ఇంకో మాట అంటున్నాడు మరలా, ఒకవేళ మీరు పొందలేరు అనుకో, ఏమంట? దుర్బిజులే కానీ కుమారులు కాదు. దుర్బిజులు అంటే ఒక 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 విత్తనం వేశాం, ఆ విత్తనం కుళ్ళిపోయింది అనుకో, ఆ విత్తనం ఫలించలేదు అనుకో, ఆ విత్తనం అక్కడికే వాడిపోయింది అనుకో, ఏమంటాం? దుర్బీజమే కదా. లేక ఆ విత్తనం ద్వారా మంచి ఫలం కాకుండా చెడ్డ ఫలం వచ్చింది అనుకోండి. జామ చెట్లు వేశారు, లేక మ్యాంగో ట్రీస్ వేశారు. మంచి మ్యాంగో ట్రీస్ వేద్దామని మంచి విత్తనాలు వేస్తే అది చేదు పండ్లు. ఇప్పుడు మన బైబిల్లో మనం చూస్తేనే దేవుడు ఒకటి ద్రాక్ష తోట వేసినట్టు ఉంది బైబిల్లో. ఆ ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష పండ్లకి ఎదురు చూస్తే ఆ ద్రాక్ష తోటలో ఆ ద్రాక్ష పండ్లు ఏమైపోయినాయి అంటే కారు ద్రాక్ష కాచిందంట. అంటే దుర్బీజులన్నీ అనొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏమంట? కుమారులైన వారు అందరూ శిక్షలో పాలు పొందుకుంటారు, పాలు పొందలేరు అనుకో, వారు కరెక్ట్ అయిన వారు కాదు, వాళ్ళు కుమారులే కాదు, అసలు దేవుని బిడలే గారు, వాళ్ళు దుర్బీజులు అని అంట. ఇంకో మాట, శిక్షింపబడకపోతే నీ జీవితంలో మంచి ఫలం చూడలేవు. ఇది ప్రైజ్ ద లార్డ్. శిక్షింపబడకపోతే మంచి ఫలం చూడబడలేవు. చెప్తున్నగా, శిక్ష అనగా నీకు వస్తున్న ప్రతి సమస్య, అనారోగ్యం ఏదైనా సరే పెట్టుకో, ఏదైనా సరే, గర్భఫలం లేకపోవడం, వివాహం ఇంకా కాకపోవడం, లేకపోతే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కష్ట నష్ట బాధ కన్నీరు, ఏవైనా సరే శిక్షింపబడుతున్నావు అంతే. అడుగులు తీసి ముందుకేయలేని స్థితి. ఏమంట? శిక్షింపబడడం ఆశీర్వాదమే, కన్నీళ్లతో ఉండడం ఆశీర్వాదమే. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, పొందని ఎడల మీరు దుర్బీజులే. అంటే పొందితే మంచి బీజం కలిగిన వారు, పొందితే మంచి బీజం అంటే ఆ పొందేవారు ఏం చేస్తారు తెలుసా? మంచి ఫలం ఫలిస్తారు. ఈరోజు చాలా మంది శిక్షణ ఉండదు, ఏముండదు, ఇష్టం వచ్చినట్టుగా మనకు వచ్చిన నాలెడ్జ్ లో వాక్యం చెప్పేస్తున్నాం. ఇలాగే ఒక దైవ సేవకురాలు వాక్యం చెప్తూ ఉంటే ఇంగ్లీష్ లో నేను విన్నా. కొంగు లేని దేశాల్లో రివైవల్ ఎక్కువ అయింది, కొంగేసుకున్న దేశాల్లో తక్కువ అయిపోయింది. సో ఆ లెక్క పొడుతున్న మనం కరెక్ట్ కాదు కదా. అంటే కొన్ని వేరే ట్రాక్ లోనికి తీసుకెళ్ళింది. అసలు యుఎస్ కొంగేసుకోలేదు, ఇంగ్లాండ్ కొంగేసుకోలేదు, ఇలా మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు దేవుని కృప గురించి మాట్లాడాలంటే దేవుడు పెట్టిన నియమాల గురించి మాట్లాడకూడదు. ఎన్నో ఉన్నాయి మాట్లాడడానికి. ఇంకా లాస్ట్కి ఏమన్నా అంటే అది కొరింథీ వరకు చెప్పారు, మనకు కాదంటారు. అసలు వాస్తవాన్ని చెప్పాలంటే మన దేశంలోనే నిజమైన ఉజ్జీవం లేచింది, దేవునికి స్తోత్రం. ఎలా అక్కడ అంత పాపం ఎట్లా రేగిపోయిందో చూడండి ఒకసారి. పాపం ఎలాగా విచ్చలవిడిగా దేవుడు సంఘాలలో కూడా అక్కడ. కానీ మన ప్రాంతంలో ఒక్కొక్క సంఘం మహిమ కలిగిన సంఘముగా కదా, గ్లోరియస్ చర్చ్, దేవుడికి స్తోత్రం, మహిమ గల సంఘముగా దేవుడు ఒక్కొక్క సంఘం దేవుని చిత్తానుసారంగా పిలువబడి కట్టబడుతున్న సంఘం, అన్నిటిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుని చిత్తమైన చట్టముతో గ్లోరియస్ మహిమ కలిగిన సంఘముగా సిద్ధపడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరియస్ చర్చ్, ఎండ్ టైమ్ గ్లోరియస్ చర్చ్, దేవుడికి స్తోత్రం.
యు ఆర్ ద ఎండ్ టైమ్ గ్లోరియస్ చర్చ్. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మరలా చెప్తున్నా, ఇది ఏమో మరి, యు ఆర్ ద, ఎస్, నువ్వు ఎండ్ టైమ్ గ్లోరియస్ చర్చ్ అంట. ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ ద ఎండ్ టైమ్ గ్లోరియస్ చర్చ్. గ్లోరియస్, మహిమ కలిగిన సంఘము నీవు. అంత్యకాలపు మహిమ కలిగిన సంఘం నువ్వు, అంతే. ప్రైజ్ ద లార్డ్. అసలు ఇక్కడ శిక్షింపబడుతున్నాం. శిక్ష పరిశుద్ధతలో నడిపిస్తుంది. మరలా ఇక్కడ పెట్టవచ్చు, నా పాపము బాప నరరూపివై. అది నేనేమన్నా అంటే, ఆయన ఆల్రెడీ అది చేశాడు. యేసు రక్తంలో మనకు కడగబడ్డాం. ఇంకా నువ్వు సిగరెట్ తాక్కుంటూ నా శాపం దేవుడు కొట్టేశాడు, నా పాపం కొట్టేశాడు అంటే ఎలాగవుతుంది అది? ఆయన ఎంత కృప కలిగిన వాడో అంతే. న్యాయాధిపతి, దేవుడికి స్తోత్రం. న్యాయాధిపతి, న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతి. న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్య. న్యాయాధిపతి ఆయన. యూదా స్తుతి గోత్రపు సింహముగా వస్తున్న దేవుడు ఆయన. గొర్రెపిల్లగా వచ్చాడు, గొర్రెపిల్లగా మనం రక్తాలు కడిగాడు. న్యాయాధిపతిగా యూదా స్తుతి గోత్రపు సింహముగా వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లారా, శిక్షలో పాలు పొందుతున్నాం. పరిశుద్ధతలోనికి నడిపించబడుట కొరకే, పరిశుద్ధతలోనికి. సో భయపడకు, టెన్షన్ పడకు, బాధపడకు, బలిపీఠం నుండి నత్రోసేయొద్దు. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు నాయన, నువ్వు నాకుంటే చాలు. నేను మనిషిని, నేను మట్టిని, నా ప్రాణం మంటిని హత్తుకొనొచ్చున్నది. దేవా, ఈ శిక్షలో నేర్చుకున్నదగిన ఏంటి? కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. లోక మర్యాద మమకారాలు గతించిపోవునే. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో అందరం కళ్ళు మూసుకుందాం. ఈ శిక్ష నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారుస్తుంది. పరవశినైతిని వాగ్దానములకు వారసత్వములను, నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా. పరవశినైతిని వాగ్దానములకు వారసత్వములను, నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా. అందుకే స్తుతిమయన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుము. శిక్షింపబడుతున్నావు తన పరిశుద్ధతలో పాలు పొందుటకే. నేను కఠినంగా శిక్షిస్తున్నాడు, మరణం నాకు అప్పగించడానికి కాదు. నువ్వు శిక్షింపబడుతున్నావు అంటే కుమారుడవే, కుమార్తెవే. తండ్రి శిక్షింపని వాడు ఎవడు? నువ్వు శిక్ష పొందకపోతే నువ్వు దుర్భిజం అవుతావు అని చెప్తున్నాడు. దుర్భిజం. ఎస్, ఈ శిక్షణ పరిశుద్ధతలోనికి, ఈ శిక్షణ ఆశీర్వాదంలో నడిపిస్తారు. పరవశినైతిని వాగ్దానములకు వారసత్వములను, నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా. అవును తండ్రి, నీ శిక్షణలో నేను నేర్చుకుంటూ నీ కృప పొందుకుంటూ ఈ శిక్షలో సరిచేయబడుతూ అయ్యా నా జీవితాన్ని కట్టుకుంటూ బ్రతుకును దిద్దుకుంటూ నీ కృపలో స్థిరపరచబడి మార్చుకుంటూ అయ్యా నీ వాక్యమును బట్టి మలుచుకుంటూ దేవా నీ శిక్షణలో అనుకువతో నేర్చుకుంటా. అనుకువతో
తగ్గింపుతో నేర్చుకుంటా. శిక్షింపబడుతున్నావు నీ మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను విడిచెదవు, మరచెదవు? నిత్యం నన్ను మరచెదవా? నిత్యము నన్ను మరచెదవా? ఆయనను మర్చిపోలేదు. నేను జ్ఞాపకంలో ఉంచుకున్న దేవుడు ఆయన. శిక్షిస్తున్నాడు పరిశుద్ధతలోనికి దేవుడు నడిపించుటకే. ఎన్నాళ్ళు ప్రభు నన్ను మర్చిపోతావు అన్నావేమో, ఆయన నిన్ను మర్చిపోలేదు కదా. దావీదు 13వ కీర్తనలో, కీర్తన 13వ కీర్తనలో ఆయన అవే మాటలు పలుకుతున్నాడు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచెదవు, నిత్యము మరచెదవా? నాకెంతకాలం విముఖుడవై ఉంటావు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను? ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతుడై ఉంటాను? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను, చూడండి, నా శత్రువు నా మీద హెచ్చించుకుంటున్నాడంట. అంటే ఇదే కదా శిక్ష. యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమేమో. నేను మరణ నిద్ర నొందకుండాను వాణ్ణి గెలిచితునని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా, నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. యెహోవా, నిత్యం నన్ను మర్చిపోవు. నువ్వు మర్చే దేవుడవు కాదు. రన్నా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నా. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది. యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు. నేను ఆయనని కీర్తింతును. శిక్షించాడు, ఆనందించాడు. దేవుడు తనలో శిక్షింపబడ్డాడు, ఆనందించాడు, నెమ్మదితో నింపబడ్డాడు. మహోన్నతుడానికి వందనాలు. ఈ ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితంలో దీవెనకరంగా మార్చు. వాడుకున్నందుకు స్తోత్రం. ఇది ఎవరికి కావాలో వాక్యం నీకు తెలుసు. మాటలు వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చు. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ మాటలను దేవుడు మీ జీవితంలో ఫలభరితంగా మార్చును గాక. ఈ సమయాన్ని కృపగలిగిన తండ్రి స్తోత్రం. గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయా, నీ కృపా కనికరం చేత నింపండి. వారి ఒక జీవితాల్లో ఆశ్చర్యవాదంతో నింపి, మహిమతో నింపి, శక్తితో నింపి, అనేక రకాలుగా, అన్ని రంగాల్లో, అన్ని రకాలుగా మీరే ఆస్వాదించి మహిమ పొందుకో. దీవిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. ప్రతి బిడ్డలను దర్శించమని, గూగుల్ మీట్ ని దర్శించి ఆస్వాదించమని అయా. ఈ జీసస్ క్రైస్ట్ వర్షిప్ గ్రూప్, ఈ గూగుల్ మీట్, ఈ పరిచర్ను కూడా మీరు దీవించండి దేవా. ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో, వాక్యం స్థిరపరచు, అక్కడికి సిద్ధపరచు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డకును సదాకాలం తోడు గాక. ఆమేన్.